ఈరోజు మేము ఊరెళ్తున్నామండి. ఉదయాన్నే అనమాట. టైము 6:30, 7 అవుతుంది. అమ్మ అయితే ఇంకా బయట అయితే కల్లాపి చల్లి ముగ్గైతే పెట్టింది. కల్లాపి కాదు, నీళ్ళు చల్లి ముగ్గు పెట్టింది. ఇంకా వాకిలి, ఇల్లు అంతా చెట్లు అవన్నీ ఉన్నాయి. అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి డైలీ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అమ్మ అయితే ఆ పనిలో ఉంది. తర్వాత మేము ఇంకా టీ తాగేసి వెంటనే రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే 8:30కి అంతా కూడా బస్సు ఉందండి. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యాం. ఇంకా మాతో పాటు పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళది కూడా నెల్లూరే. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట. అందరం కలిసి ఇంకా రెడీ అవుతున్నాము. టీ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా కొన్ని పూలు కోసుకొచ్చారండి అమ్మ. ఇంకా అవైతే కడుతూ ఉన్నాను అనమాట. ఈ లోపు ఇంకా నాకు టిఫిన్ అదేం వద్దన్నంత పొద్దున్నే మామూలుగా మనం 10, 11కి తినేదే కష్టం మార్నింగ్ టైంలో. అలాంటిది ఉదయాన్నే 8 గంటల కంటే ఏం తింటాను చెప్పండి. నాకొద్దు అంటుంటే అమ్మ ఏమో నోట్లో పెడుతుంది అనమాట. ఏం తినకుండా అలా వెళ్ళకూడదు అని చెప్పేసి కొంచెం అన్నం వేసి రసం ఉంటే నేను టిఫిన్స్ అవి తిన్ను. మార్నింగ్ టైంలో నాకు తినాలనిపించదు. అందులోని జర్నీ అనుకోండి, అస్సలు తినలేను. అందుకని ఉండాలని ఉంది. కాకపోతే పరిస్థితి అసలు ఒకరోజు వెళ్ళి వచ్చేస్తానని చెప్పొచ్చాను సురేష్, కానీ 3 రోజులు అయిపోయింది నేను వచ్చి. ఇంకెవరన్నా కానీ అయితే మామూలుగా తిట్టారు కదా, కానీ సురేష్ గారు అసలు ఎప్పుడు వస్తావు ఏంటి అనేది కూడా కాల్ చేయలేదు. అంటే కాల్ చేస్తారు, లేదు రేపు వస్తానంటే సరేలే అని చెప్పేసి అంటారు. అంతకు మించి పర్టికులర్గా ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి రా అనేలాగా ఉండదు. ఎప్పుడు వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను అన్నా కానీ నాకేం పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉండవండి. పెళ్ళికి ముందు కూడా అలానే ఉండింది. పెళ్ళైన తర్వాత కూడా కొంచెం సేఫ్ అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చాలా వరకు అండర్స్టాండింగ్ హస్బెండ్సే ఉన్నారు. బట్ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో అడ్జస్ట్ చేసుకోరు కదా. అందులోనూ బాబు తన దగ్గర ఉన్నాడు. బాబుని తను చూసుకుంటూ సో నన్ను రావచ్చు కదా, ఇబ్బంది అవుతుంది అనేలాగా కూడా మాట్లాడకుండా ఫ్రీగా ఉండనివ్వడం గ్రేట్ కదా. మీరేమంటారు?